అంత ఆంధ్రులే అక్కడ. ఇలా కేటీఆర్ అంటే సీఎం హోదా, కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ ఉన్న లీడర్లంతా ఎంపీసీలు కావచ్చు, మొత్తం ఏ టు జెడ్ ఈ లీడర్లంతా హైదరాబాద్లో ఎవరి పనులు వాళ్ళు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఎవరికి ఏం పని అయింది? ఎవరికైనా పని చేసిందా రామన్న? ఎవరికి చేయలేదు. అందరూ ఒత్తిపడేసి. ఎందుకంటే ఎదగద్దు, ఎవరు ఎదగద్దు ఏంది భయ్? మేము బట్ట పొట్ట ఇంత హ్యాపీగా నలుగురికి అన్నం పెట్టుకుంటూ నలుగురికి దానా చేసుకుంటూ ఉండే అంత స్టేజ్ కోరుకున్నాం. కానీ 100 కోట్లు 1000 కోట్లు కోరుకోలే కదా మేము. ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ ఇలా పార్టీలో ఉన్నారు. ఎంతోమంది అవమానాలు పడకుండా కూడా మా రామన్న అనుకుంటే నేను కూడా హార్ట్ఫుల్గా ఉన్నాం. మీకు ఒకటి ఫోన్లో ఫోన్ ఉంది. నేను గోవా అయిన టైంలో ఒకసారి ఫ్యామిలీలతో పోయి ఒక అది ఏంది దాన్ని మాట్లాడు కదా టాటో వేయించుకుంటే మా రామన్న అని జబర్దస్త్ టాటో వేయించి నేను అన్నకు పెట్టినా. అదే వెరీ గుడ్ అన్నాడు. అంటే అంతగా పెట్టుకున్నాక మళ్ళీ డిలీట్ చేసుకున్నాడు. అంటే ఏం లబ్ధి పొంది అంత ఇట్లా మనసులో వేసుకున్నప్పుడు కూడా మాకు ఎలాంటివి చేయకపోతే మాకు ఎంత బాధ ఉంటుంది. మాకు కూడా భార్య పిల్లలతో పాటు జనాలు ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాలంటే మేము ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కావాలి. గవర్నమెంట్ వస్తే మేము స్ట్రాంగ్ అవుతుంది, ఎదుటోళ్ళకు కూడా హెల్ప్ జరుగుతాయన్న ఆలోచనలో ఇన్ని రోజులు కష్టపడడం తప్ప మాకు ఎలాంటి లబ్ధి పొందినప్పుడు మేము ఏ రకంగా ముందుకు పోవాలి. అట్లా లాస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఒక 5 నెలలు పోతుందనగా కూడా ఇక రామన్న ఎలాంటి పనులు చేస్తలేవు. ఏందన్నా నా బతుకు ఇట్లా అయిపోయా, ఇంతకాలం పెడుతున్నా కూడా నువ్వు గుర్తిస్తలేవు. నేనేమో పార్టీ పరంగా చెడు చేసిన ఇలా పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీలో విధేయతగా 10 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకున్నట్టు ఎలాంటి మళ్ళీ కాంగ్రెస్ సైడ్ కానీ బీజేపీ సైడ్ కానీ ఎలాంటి సైడ్ చూడకుండా రామన్నతో నేను వెంబడి ఒక అంత నిజాయితీగా లయాల్గా పనిచేసిన నాకే గుర్తింపు లేదు. ఇవాళ ₹1,00,000 పెట్టి కోట్ల రూపాయలు పెట్టి నేను అన్ని రకాలుగా అన్నదానాలు పేద ప్రజలకు ఏదో నా వంతు సహాయం చేస్తూనే నన్నే పక్కన పెట్టిండు కేటీఆర్ అన్నప్పుడు. ఇలా ఉన్న లీడర్లు అందరూ మీరు ఒకసారి ఆలోచించుకోరు. టీఆర్ఎస్ ఉన్న లీడర్ నన్నే పక్క పెట్టినప్పుడు నేనైతే అన్నాకు అన్యాయం చేయలేదు. ఇప్పటికి కూడా నేను అన్నా అని అంట తప్ప నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడా. అటువంటిది ఇలా ఉన్న లీడర్లు జెండాలు మోసేటోళ్ళకు చెప్తున్న బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు ఎందుకు మీరు ఆలోచించారు? నా సొంతనే పక్క పడేసి నేను ఫైనాన్షియల్గా అన్ని పార్టీకి సపోర్ట్ చేస్తుంటే పక్క పెట్టినాక రేపు మీ బతుకులు ఏమైతే ఆలోచించదు. ఇప్పటికి కూడా మీరు కూడా కళ్ళు తెరుచుకొని ఇప్పటికి కూడా మీరు కూడా ఖచ్చితంగా పేదల పార్టీ కాంగ్రెస్లోకి రండి. ఎవరు కూడా ఇలా ఒక ఉదాహరణ నువ్వు డైరెక్ట్ మినిస్టర్ దగ్గరకు పో, ఏ మినిస్టర్ దగ్గరకు పో కాంగ్రెస్ డైరెక్ట్ ఉంటుంది పుల్ల నేను సిరిసిల్ల పలాని చెప్పుకొని మీకు పనులు అవుతున్నాయి. ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి ఏదో ఒక రకంగా పనులు అయితే అవుతాయని నాకు 100% నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఆయన సీఎం అయినా ఒక ఉందతనంతో ఉండి అందరు రావాలని ఎంత వెల్కమ్ చెప్తుండు తప్ప ఎప్పుడు కూడా ఆయన ఎవరిని అసహించుకోకుండా అంత చీడించుకోకుండా అంత రకంగా సీఎం దగ్గర కూడా జరుగుతుంది. లైవ్లో నేను చూసినాను. చాలామంది నిన్నదాకా మొన్నదాకా ఏమన్నారు అంటే వెంకరెడ్డికి అడ్డం పడుతున్నారు, వెంకరెడ్డిని రాణితలేరు పార్టీలకు అనేది కూడా టాక్ నడిచింది. కానీ నాకు ఇప్పుడున్న కార్యకర్తలు మండల కార్యకర్తలు కావచ్చు, మహేంద్రన్న కావచ్చు, ఎలాంటిది లేదు. నువ్వు ఎప్పుడొస్తావు వెంకన్న అన్నారు తప్ప. ఎందుకంటే నేను వస్తే పార్టీకి బలోపేతం కుదురుతుంది తప్ప చెడైతే జరగదు. నా పరంగా నాకు అన్ని రకాలుగా పబ్లిక్ సపోర్ట్ ఉన్నది, పబ్లిక్ దీవెనలు ఉన్నాయి. ఎందుకంటే రేపు నేను వచ్చిన తర్వాత పార్టీకి అన్ని విధాలుగా ఇంకా ముందుకు తీసుకెళ్తా తప్ప చెడు అనేది జరగదనే ఉద్దేశంతో మా పార్టీ మండలంలో ఉన్న కార్యకర్తలు కూడా అందరూ వెల్కమ్ చెప్పారు. వాళ్ళని కలుసుకొని అందరూ పాత కార్యకర్తలను కూడా చెప్పుకొని మరి పార్టీలకు చేరడం జరిగింది. అదేవిధంగా ఒక చిన్న మాట, ఒక విషయం ఏంటంటే మీరు గమనించాలి. ఒక విషయం నేను అడిగిన రామన్నను 10 సార్లు అయినా 20 సార్లు అయినా అన్న నా పరిస్థితి ఏంది, ఎలాంటి చేస్తలు ఎవరికి కూడా చేస్తలు. నేను ఒక్కరి గురించి నా గురించి అడగలే. నేను ఇన్ని రకాలుగా చేసినా నాకేం చేయలేకపోవచ్చు అన్న. ఇంకా వేరే వాళ్ళు కూడా బాధపడుతున్నారు, తిట్టుకుంటారు, లోపల అందరూ కుమిలిపోతున్నారు. అప్పుల పాలైనా ఒక్కొక్కలకు చెప్తే ఇస్త్రీ బట్టలకు కూడా పైసలు లేకుండా ఉన్నారు. చెప్పుకుంటే లేరు ఎవరు కూడా. లీడర్స్ చిన్న లీడర్ పెద్ద లీడర్లు కూడా చెప్పుకుంటారు తప్ప అన్న ఈ పరిస్థితి నువ్వు ఏదో ఒక రకంగా చేయాలన్నా నేను ఎన్నోసార్లు చెప్పినా కానీ ఓకే వెళ్తారా నీకెందుకు అవన్నీ నేను చూసుకోవాలి అన్నా కానీ సరే ఎవరి కోసం అని అట్లా కూడా మాట్లాడిన రోజుల్ని. నాకు ఒక మంచి ఏం చేసిందంటే ఒక 4-5 హైదరాబాద్లో మంచి బిగ్గెస్ట్ బిల్డర్స్ కావచ్చు, ఇంకా చాలా పెద్దవాళ్ళని మా వెంకరెడ్డి చాలా మంచి పర్సను, మంచి ఖాందారుడు, మంచోడు. ఏమంటారు ఇదో డైలాగ్ చెప్పిండు నాకు అన్న, ఏమంటారు దీన్ని లౌక్యం తెలియదు అంటే ఉన్నది కొరుతాడు, ఏం తెలియదు మనసులో ఏం పెట్టుకోడు అని చెప్పి 4-5 పరిచయం చేస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళు దొరికిరంటే రామన్నకు అత్యంత సన్నిహితులు, నాకు మంచి క్లోజ్ చేస్తే నేను వాళ్ళతో రోజు అటాచ్మెంట్ చేసుకుంటూ క్లోజ్నెస్ పెంచుకుంటే నేను చేసేది రియల్ ఎస్టేట్ ల్యాండ్ బిజినెస్ తప్ప నేను ఇల్లీగల్ పని కానీ ఎలాంటి కేసులు కానీ ఎలాంటి లేకుండా నేను చేసుకుంటా. అన్నకు చెప్పిన అన్నకి పని ఉంది, ఒక్క ఫోన్ కొడితే నాకు పని అవుతుంది అన్న. నేను 10 మంది నాడు జాతా 100 మంది జాతా సిరిసిల్ల కావచ్చు మండలం కావచ్చు మీరు చెప్పించాలి కూడా చచ్చిపోతే వాళ్ళకు 1,50,000 ఇచ్చేంత స్టేజ్కి కావాలని అంటే కూడా దానికి నేనున్నా ఎక్కడ చేసి ఒక 45% చెప్పితే వాళ్ళ దగ్గర మీరు లేవలే నేను కాగితాలతో సహా వెళుకుంటా. రామన్న దోస్తులే నాకు పరిచయం అయినది. ఒక్కొక్కరి దగ్గర 5 కోట్లు 10 కోట్లు 4 కోట్లు సంథింగ్
అమౌంట్ అనేది నేను అప్పు తీసుకొని బాండ్ పేపర్ అంటే ఉంటుంది కదా మన ఇది అప్పు తీసుకొని కూడా కొన్ని ల్యాండ్లలో పెట్టి కూడా అరే మా ఎక్కడ గురించి ఇంత గ్రేట్గా కేటీఆర్ చెప్తుండని చెప్పి వాళ్ళు కూడా నన్ను నమ్మి ఇన్ని పైసలు ఆకిచ్చి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 50 కోట్లు పీకి 100% ఇది. ఎందుకంటే రామన్న మనుషులు ఏమంటారు అంటే అన్న నాదేమో తప్పుందా, నాకు పరిచయం చేసింది ఓకే, నాకు అన్న చేతున్న ఆశతో నేను ఒక 25 కోట్లు నేను పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా పెట్టి అగ్రిమెంట్ చేసుకొని ల్యాండ్లలో కూడా 50 కోట్లు నష్టపోయి ఉన్నాను. అది వాళ్ళందరూ కూడా నీదేం తప్పేం కన్నా, నువ్వు అన్న చెప్పిన అన్న కోసమే నువ్వు పెట్టావు కాబట్టి మేము కూడా పెడతాను, వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళని టైట్ చేస్తలేరు అంటే ఇచ్చితే వాళ్ళకి అప్పో ఏదన్నా అమ్మేనాక నేను ఇవ్వవలసిందే కానీ 50 కోట్లు లైవ్లో కూడా అట్లా కూడా లాస్ అయిపోయింది. అంటే ఎంత బాధ ఉండాలి ఒకసారి ఆలోచించండి. 50 కోట్లు నష్టపోయినంటే అంతగానో నష్టపోయి కూడా ఒక లాస్ట్కు అన్న ఇంకా ఇద్దరు మీరు ఒక్క ఫోన్ చేస్తే మీ సీఎం హోదాలో ఒక్క ఫోన్ చేస్తే ఏదైనా అయితే అన్న మనసుకు తీసుకోరన్న, ఏం చెప్పినా పట్టించుకోకుంటుంటే లాస్ట్కి ఒకరోజు లెటర్ రాసిన నా పరిస్థితికి ఇది గిడగిడ ఈ ల్యాండ్ పెట్టినా ఇది పెట్టినా ఇంత ఖర్చు పెట్టినా అన్న నీకోసం నీ బర్త్డే ఒక బర్త్డే 20 లక్షలు 28 లక్షలు హైయెస్ట్ పెట్టినా ఎల్లారెడ్డిపేటలో ఒక అన్ని కులాలను పిలిచి సర్వమత ప్రార్థనలు చేపించి ముస్లింతోని బ్రాహ్మణ్స్తోని క్రిస్టియన్స్తోని పూజలు చేపించిన అన్న 100 ఏళ్ళు బతకాలని చెప్పేసి బర్త్డే రకరకాల నాన్ వెజ్తో భోజనాలు కూడా పెట్టాను. ఎవరు పెట్టలేదు జిల్లాలో వాస్తవంగా చెప్తున్నా. అంటే ఎందుకు పెట్టినా అంటే ఆయన మనసుకు తెలుసుకోవాలి, నేను ఆయన మనసుకు తెలుసుకుంటే ఆయన నాకేదో లబ్ధి చేయడంతో నేను 10 మందికి సాయం చేస్తాను పెట్టాను తప్ప ఇలా స్వార్థం కాదు. ఎవరైనా ప్రతి మనిషికి స్వార్థం అనేది ఉంటుంది. ఒకరోజు ఇదే విషయంలో మా ఆవిడ మమతా నేను ఇద్దరం కలిసిపోయి కూర్చుండి అన్న ఒక జడ్పీసీ ఎలక్షన్ టైంలో లాస్ట్ 5 years బ్యాక్ జడ్పీసీ ఎలక్షన్ వస్తే ఇండిపెండెంట్గా వెంకరెడ్డి నువ్వు గెలిచినావు, ఇంకా నువ్వు ఇండిపెండెంట్గా 98% వచ్చింది నాకు రామన్ ఎంక్వైరీ